అలాగే జనగామ ప్రాంత ప్రజలకు నమస్కారం. మొన్న 26 జనవరి నాడు జనగామ మండలంలోని ఎర్రకుంట తండలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా 4 గ్యారెంటీలను అమలు చేసే విషయంలో మారుమూల ప్రాంతంలో గిరిజన ఆవాసమైన ఎర్రకుంట తండాలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఆ ప్రోగ్రాంకి వచ్చేసి గిరిజన బిడ్డలకు అలాగే జిల్లాలో ఉన్న వారందరికీ కూడా ఈ కార్యక్రమాలు పరిచయం చేసే కార్యక్రమంలో అక్కడ కార్యక్రమం సజావుగా జరగకపోగా రసాభాస జరిగిన సంగతిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ రోజు స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు మన పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆయనకు అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి విషయంలో ఆయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గౌరవ మంత్రి గారు వస్తున్నప్పుడు ఆ మంత్రి గారితో కోఆర్డినేషన్ చేసుకొని కార్యక్రమంలో అధికారికంగా పాలుపంచుకొని ఏవైతే ఈ ప్రభుత్వం పేదింటి బిడ్డలకు అన్ని గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం ఉందో దాన్ని సజావుగా వారికి డెలివరీ అయ్యేటట్టు చేస్తే బాగుండేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అది కాకుండా తన ప్రాపకం కోసం తన ప్రచారం కోసం కేసీఆర్ గారి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం అక్కడ తమ కార్యకర్తలను రెచ్చగొట్టి అటు కాంగ్రెస్ పార్టీ నుండి గిరిజన సామాజిక వర్గం బిడ్డలే దెబ్బలు తిన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు ఎక్కువ మంది కూడా గిరిజన బిడ్డలే దెబ్బలు తిన్నారు. వారితో పాటు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరవేయాలని వచ్చిన మీడియా మిత్రులకు కూడా కొంతమందికి ఆ రోజు దెబ్బలు తగలడం చాలా శోచనీయం. దీనికి గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఫ్యాక్షన్ కల్చర్ అనేది అటు రాయలసీమలోనో లేకుంటే వేరే ప్రాంతంలో కనిపించేది. తెలంగాణ ప్రాంతము శాంతి కాముకము, శాంతియుతంగా ప్రతి కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇప్పుడు ఏం జరిగింది ఆ కేసులో అంటే కొంతమందికి భౌతికంగా అప్పటికప్పుడే దెబ్బలు తగిలినాయి, కొంతమందికి పోలీస్ కేసులు బుక్ అయిపోయినాయి. అది ఆ వర్గమా ఈ వర్గమా ఆ పార్టీనా ఈ పార్టీ అని చెప్పేసి చూడడం తప్పితే సామాన్యులకు కేసుల విషయంలో పోలీస్ కేసు ఒకవేళ బుక్ అయితే వారు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగడము అంటే దేనికోసం వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలో ఈరోజు ఆ కార్యక్రమానికి మొదలుపెట్టిన పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు గత 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదా? ఆ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా పాల్గొనలేదా? మరి శాంతిని అశాంతి చేసేసి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టేసి గిరిజన బిడ్డలకు దెబ్బలు తగిలించి వారికి కేసులు పెట్టించడం అనేది ఇది చాలా హేయమైన చర్య. దీనికి అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంటే ఏ పార్టీ కార్యకర్తలైనా కావచ్చు, కానీ రెచ్చగొట్టింది మాత్రం ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యులే. ఈ విషయాన్ని దయచేసి మీరు బాగా గుర్తించాలా. ఎందుకంటే గిరిజన బిడ్డలను అమాయకులను రెచ్చగొట్టేసి మీ ప్రచారం కోసం మీ ప్రాపకం కోసం మీరు ఇలా చేయడం ఇది సరైన పద్ధతి కాదు. దీనికి ఎవరి మీదైనా ఏ కేసు అయినా సరే, ఏ పార్టీ వారికి సంబంధించిన కేసు అయినా సరే ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరికీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రాంలు జరుగుతుండొచ్చు, జరిగినప్పుడు అందరికీ లబ్ధి చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. సో మీరు కూడా ఓపికతోని సంశయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో గ్యారెంటీలు ఇచ్చింది, హామీలు ఇచ్చింది, వాటన్నిటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. దాన్ని మనము ఆస్వాదించాలా. ఎందుకంటే 1 సంవత్సరమే ఇప్పటికీ పరిపాలన అయింది, ఇంకా 4 సంవత్సరాల పాలన ఉన్నది, ఎన్నో పథకాలు వచ్చేటివి ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జనాలందరూ ఒక శాంతియుత పద్ధతిలో సమస్యలు ఉంటే శాంతియుతంగా అధికారులకు కానీ నాయకులకు కానీ తెలియజేయాలి. కానీ అక్కడ ఆవేశాన్ని ప్రదర్శించేసి తమ ప్రాబ్లంలో పడి వేరే వాళ్ళకు కూడా హాని చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.